ప్రియమైన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీకు వందనాలు. ఉదయకాల సమయంలో మీరు మమ్మల్ని సజీవులుగా ఉంచిన విధానం బట్టి కూడా స్తుతిస్తున్నాం. దైవ మర్మముల ద్వారా మా అందరితో మీరు మాట్లాడమని యేసునామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. దైవ మర్మములు, ఏప్రిల్ 28. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:19. మరి యొక్క ఆటంకమును అపోస్తుల కార్యం 3:6 చూస్తున్నాం. అంతటా పేతురు, వెండి బంగారు నా యొద్ద లేవు అని చెప్పాను. డబ్బు లేదు. ఒక దైవజనుడు తన యొద్ద డబ్బు లేదని చెప్పుట ఎంతో విచారకరమైన విషయం. అట్లు దుఃఖించుచూ చెప్పిన అనేక మంది మిషనుల గురించి నేను వింటిని. అయితే పేతురు తన స్థితిని గూర్చి ఎలాగూ దుఃఖించుచూ చెప్పలేదు. కొందరైతే, మా యొద్ద డబ్బు లేదు, దయచేసి ఇవ్వండి, మీపైనే ఆధారపడి ఉన్నామని చెప్పుదురు. వారికి విశ్వాసం ఉన్నదని చెప్పుకొనుచుందురు. అయితే ఆ విశ్వాసము స్నేహితులపై, దేశంపై ఉన్నది. అందుచేతనే వారు ఉత్తరముల కొరకు 1000 కండ్లతో వేచి ఉందరు. ఉత్తరములిచ్చు జవాను రాగానే, నాకేమైనా ఉన్నదా అని ప్రశ్నించుదురు. ఇట్లు చేయుట సిగ్గుకరము నా తలంపు. మన నేత్రములను స్నేహితులపై నుండి, బంధువులపై నుండి మరలించి ప్రభువు వైపు మాత్రమే చూడవలెను. మన అక్కరను తన ఇష్టము వచ్చిన వారి ద్వారా దేవుడు తీర్చును. పై మాటలు చెప్పిన తరువాత ఏమి చెప్పవలనో పేతురుకు తెలియను. కనుకనే అతడు సంతోషముగా ఉండెను. నాకు కలిగినది నీకు ఇచ్చుచున్నాను, నజరుడైన యేసుక్రీస్తు నామమున నడువుము అని చెప్పెను. ఆ ఆటంకమును ఈ విధముగా పేతురు జయించెను. అదేవిధముగా యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమును, అధికారమును, శక్తిని మనం ఉపయోగింపవచ్చును. మొదట దేవుడు తన సేవను గూర్చి నాతో మాట్లాడిన ప్రాంతకాలమున 2:30 నేను ఆయన సేవకుని గుంటకు ఇష్టపడినట్టయినచో పంజాబులో నాకుండిన ఆస్తిపై సర్వహక్కులను వదులుకొనవలననియు, ఒక విషయంలో కానీ సొసైటీలో కానీ చేరరాదనియు, లోక సంబంధమైన లేక ఆర్థిక సంబంధమైన అవసరం గూర్చి ఎవరితోనూ చెప్పరాదనియు ప్రస్తావించకూడదని బహు తేటముగా చెప్పాను. ఆ తరువాత దేవుని వైపే చూడవలసి ఉండెను. విశ్వాస జీవితం గూర్చి నాకేమీ తెలియకపోయినప్పటికీ పై షరతులకు సంతోషముగా వినయముతో సమ్మతించుతుని. గొప్ప దండయాత్రలు కానీ వ్యక్తిగతము కానీ మనకున్న అక్కరలు ఎంతో గొప్పవైన పర్వాలేదు. సువార్త దండయాత్రలకు పోయినప్పుడు మా గుంపులో 60 మంది లేక 100 మంది వరకు ఉండును. అనేకమైన మైళ్ళు ప్రయాణం చేసి మమ్మల్ని ఎవరు ఎరిగిన ప్రదేశానికి వెళితే, అయినప్పటికీ ఆయన మా అక్కర్లు తీర్చను. అన్ని సమయంలో కూడా మేము ఆయనను నమ్ముకొనవలనని మాకు నేర్పుటకు గాను కొన్ని సమయంలో ఏదో ఒక కారణం చేత ఆయన మా అక్కర్లు తీర్చలేదు. అయితే ముఖ్యమైన ప్రశ్న ఇది, దేవుని చిత్తం ఉన్నను అని నీవు నిక్షముగా చెప్పగలవా? దేవుని ఏర్పాట్లు నువ్వు ఉన్నావా? అట్లయినచో తాను నీ అవసరాలన్నీ తీర్చునని దేవుడు నీతో ఒప్పందపడి ఉన్నాడు. అటి కృప దేవుడు, అటి విశ్వాసం దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.